ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా సేవలో సఫలత పొందాలంటే సాకులు చెప్పకండి. అలాగే తపస్సు, త్యాగం అవసరము అంటున్నారు సేవ చేస్తే. మరి వాక్యాల గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? సేవలో విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఏ సాకు చెప్పకూడదు, ఇతరులతో చెప్పించుకోకూడదు. 3 సేవ చేస్తూ ఓడిపోకూడదు. సేవలో సఫలత కొరకు త్యాగం మరియు తపస్సు అవసరము. సేవలో ముఖ్యంగా సంగమ యుగం యొక్క అతి తక్కువ సమయం ఉందని గ్రహింపు ఇవ్వాలి. శివ బాబా యొక్క కర్తవ్యం ఇంకా ఎక్కువ సమయం నడవదని గుర్తింపు ఇవ్వాలి. సేవ చేసేటప్పుడు బీజరూప స్థితిలో సేవ చేస్తే సహజంగా అనేక ఆత్మలకి సమయం యొక్క మరియు బాబా యొక్క గ్రహింపు అనే బీజం పడుతుంది. విస్తారంలోకి వెళ్తే బీజం గుప్తం అయిపోతుంది అంటున్నారు పరమాత్మ. సేవ చేసేటప్పుడు బీజరూప స్థితిలో సేవ చేస్తే సహజంగా అనేక ఆత్మలకి సమయం యొక్క మరియు బాబా యొక్క గ్రహింపు అనే బీజం పడుతుంది. ఎక్కువ మందికి సేవలో ఒక ముఖ్య విఘ్నం ఎదురుగా వస్తుంది. అది నేను ఇది చేస్తాను అని. ఈ నేను అనే భావన రావటాన్ని జ్ఞానాభిమానము లేదా బుద్ధి అభిమానము లేదా సేవ యొక్క అభిమానము అంటారు. ఈ విఘ్నం రాకుండా ఉండడానికి నేను నిమిత్తుడును అని జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను అనే భావన రావటం ద్వారా అహంకారం ఓడిపోతుంది, నిరాశ వస్తాయి. వీటి ఫలితంగా చివరికి నడుస్తూ అభిప్రాయ భేదం యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. ముందు సేవ కొరకు సమయం ఎక్కువ లభించదు. సమస్యలు, విఘ్నాలు ముందు ఎక్కువగా వస్తాయి. అయినప్పటికీ స్వయాన్ని సేవ బంధనలో బంధించుకుంటే విఘ్నాలు సహజంగా తొలగిపోతాయి. విఘ్నాలు తొలగిన తర్వాత సేవ చేస్తామని భావించవద్దు. మీకు మీరు స్వయంగా సేవ చేయండి. ఇతరులు చెప్పటం వల్ల కాదు, ఇతరులు చెప్పటం ద్వారా మరియు ఇతరులు ప్రేరణ ఇవ్వటం ద్వారా సేవ చేస్తే వారికి ప్రాప్తి సగం భాగం వెళ్ళిపోతుంది అంటున్నారు పరమాత్మ. స్వయంగా సేవ చేయండి, ఇతరులు చెప్పటం వల్ల కాదు. ఇతరులు చెప్పటం ద్వారా మరియు ఇతరులు ప్రేరణ ఇవ్వటం ద్వారా సేవ చేస్తే వారికి ప్రాప్తి సగభాగం వెళ్ళిపోతుంది అంటున్నారు. సెకండ్ పాయింట్.